వెల్కమ్ టు వినోద్ స్టార్ సర్కిల్. మనకు ఏదైతే నిన్న ఉన్నటువంటిది ఆల్రెడీ కొంతమంది చెప్పినప్పుడు మనకు రియాక్ట్ అయినటువంటి వాళ్ళది. ఈరోజు కొంతమంది మన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినది ఏదైతే ఉందో మనకి ఈరోజు చెప్పాను కదా అడ్రస్ హైదరాబాద్లోని లగడి కపుల్ దగ్గర టెలిఫోన్ బోగర్ దగ్గర స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఉంటుంది. ఈరోజు కొంతమంది మిత్రులు ఇవ్వడం జరిగింది. అలాగే దీంట్లో మాకు సంబంధించిన కొంతమంది మిత్రులు కూడా సరే సార్ని గోపాల్ సార్ని అక్కడ లింగయ్య సార్ని కలుస్తున్నారు. కొంతమంది టెట్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా సరే రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ఉంటే ఇప్పుడు కూడా కొంతమంది చేసుకోలేకపోతే వాళ్ళకి సంబంధించినట్టు కూడా సరే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. ఇది ఒకసారి మీరు అక్కడ కూడా సరే మీకు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అక్కడ కూడా సరే కరెక్షన్ చేసుకోవచ్చు సార్. ఇక్కడ చెప్పేది ఏంటంటే మెయిన్గా ఒకరు ఇద్దరు ఇస్తే అవ్వదు సార్. ఇట్లా చాలామంది ఇచ్చారు సార్. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది దీనికి సంబంధించిన అప్లికేషన్స్ సంబంధించిన చాలామంది ఇట్లా ఇస్తున్నారు, ప్రూఫ్లతో సహా ఇస్తున్నారు. ఆ ప్రూఫ్లతో సహా ఇచ్చినప్పుడు నుండి సార్ గారు చెప్పినటువంటిది ఏంటంటే అక్కడ కమిటీ మెంబర్స్ తోటి మాట్లాడి రివ్యూ కమిటీ వేసి ఫైనల్ కీలో మార్పులు చేసి రిజల్ట్ ఇస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీటింగ్ మాట్లాడిన తర్వాత సార్ అందరూ ఇట్లా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్రతి సీజన్లో ప్రతి ఒక్కరికి ఇస్తే ఎక్కువ అప్లికేషన్స్ ఇస్తేనే సార్ మీకు అందరికి చేర్పులు జరుగుతాయి. నేను చెప్తున్నాను కదా, హాఫ్ మార్క్ అయినా కూడా సరే డిఎస్సిలో వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ పాయింట్లో జాబ్ పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సార్ ఇంత కష్టపడిండ్రు కాబట్టి లాస్ట్కి వచ్చి పాయింట్లో జాబ్ పోతే చాలా ఇబ్బంది పడతారు సార్. చాలామంది కూడా సరే నాకు మెసేజ్లు కింద కామెంట్ బాక్స్లో కానీ సరే నాకు పర్సనల్గా కానీ సరే మెసేజ్ చేస్తాను, కాల్ చేస్తున్నాను సార్. ఏంది సిచ్యువేషన్ అంటే ఈరోజు డిఎస్సి మన స్కూల్ ఎడ్యుకేషన్ భవన్కి వెళ్ళినప్పుడు కూడా సరే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏంటంటే సార్ వాళ్ళు కూడా సరే మాట్లాడి ఇవన్నీ చెప్తున్నారు కాబట్టి మీటింగ్కి వెళ్ళిన తర్వాత వచ్చి తీసుకున్నాడు. కొంతమంది మీటింగ్కి వెళ్ళే ముందు కొన్ని తీసుకున్నాడు కాబట్టి ఇచ్చాడు. సరే కమిటీ వేసి దీని మీద కొన్ని సమాచారాలు ఉన్నాయంటారు కాబట్టి మరీ స్పెసిఫిక్గా సార్ ఏవైతే ఉన్నావో తప్పులు ఉండేటివన్నీ చూసి అరే వాస్తవమే కదని చెప్పేసి కూడా కమిటీ వేద్దామని చెప్పేసి కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. సో కాబట్టి నేను మీకు అందరికి చెప్పడం ఏంటంటే ఎక్కువ మంది ఏవైతే మీకు మిస్టేక్స్ ఉన్నాయి అనుకున్నాడో చాలామంది ఒక్కొక్క సీజన్లో దగ్గర అంటే 10-12 డిస్టిక్లు జరిగినాయి. కాబట్టి అందరూ ఇప్పుడు తెలుగు లాంగ్వేజ్ పండిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, తర్వాత ఇంకా మిగతా వాళ్ళు 2 ఉన్నారు. మీకు సంబంధించిన ప్రూఫ్స్ కంపల్సరీ పెట్టండి, అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనకు ప్రతిదీ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని మిస్టేక్స్ ఉన్నవి కూడా కలపలేదు, కొన్ని లేనివి కూడా కరెక్ట్ ఇచ్చారు. కాబట్టి వాటి మీద కూడా సరే రివ్యూ చేసి ఇస్తామని చెప్పేసి భరోసా ఇచ్చినారు. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఇప్పుడు ఇచ్చేది ఏమవుతుందంటే కరెక్ట్ మనకు అప్పుడు ఎంతమంది ఇచ్చినారో ఏం కత్తున్నాం ఫోన్లో అని చెప్పేసి అప్పుడు లేదు డైరెక్ట్ ఈ నెంబర్ చెప్పినాం. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ మనం ప్రూఫ్తో సహా ఇస్తున్నాం. వాళ్ళకి కరెక్షన్ చేసి ఇవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఇంకొకటి ఏవైతే మీకున్న ఆన్సర్లు ఏవైతే ఉన్న ప్రూఫ్లను హైలైటర్ తోటి హైలైట్ చేసి కింద క్వశ్చన్కి ఇచ్చి కింద హైలైట్ చేయండి. ఒక క్వశ్చన్నే జిరాక్స్ తీసుకోండి, ఆ కింద దానికి సంబంధించిన ప్రూఫ్ పెట్టండి, ఆ సంబంధించిన ప్రూఫ్ ఏదైతే ఉందో దానికి హైలైట్ చేయండి. వాళ్ళకి ఎత్తుక్కోవడానికి కూడా చాలా సింపుల్ అవుతుంది. మీరు ఆ పని కూడా చేసి ఇవ్వండి. ఒక లెటర్ రాసిస్తే ప్రతి ఒక్కరికి ఇట్లా చేసుకోవడం పోతుంటే ఎక్కువ సార్లు ఏమొచ్చినాయి ఏ సెక్షన్లో ఏ సీజన్ ఇది ఏ డేట్ రోజు ఎగ్జామ్ ఏ సీజన్ అది ఇచ్చేస్తే సరిపోతుంది. ఇట్లాంటి హాఫ్ మార్క్ కలిసినా 1 మార్క్ కలిసినా చాలామందికి యూజ్ అవుతుంది. కాబట్టి అందరికీ యూజ్ అవుతుంది. కాబట్టి అందరు చేయాలి సార్, ఒక్కరు చేయొద్దని చెప్తున్నాడు. అందరూ చేయాలి. అందరూ ఎక్కువ మంది చేసినప్పుడే దేర్ ఈజ్ పాసిబిలిటీ. కాబట్టి ఇది అందరూ మైండ్లో పెట్టుకొని ఈ పని చేస్తారని అందరికీ మార్కులు కలుస్తాయి. కాబట్టి చేయాల్సిన పని కాబట్టి చెప్తున్నాను. తర్వాత ఫర్దర్గా ఏంది ఇంకా ఇది వచ్చిన తర్వాత జిఆర్ఎల్ కంటే ముందే రిజల్ట్ కంటే ముందే ఈ వారం లోపలిగా సార్ ఈ 2-3 రోజులని ఇచ్చేసేయాలి. ఎందుకంటే ఫైనల్కి మీద కమిటీ వేస్తే 1 రోజు 2 రోజుల్లో చెక్ చేస్తారు. మనం వచ్చిన 1000 వచ్చిన అప్లికేషన్ 1500 వచ్చినా అవి వెంబడి రివ్యూ చేసి చెక్ చేసి ఇచ్చేస్తారు. కాబట్టి ఈ పని అందరు చేస్తే సరిపోతుందని చెప్పేసి అన్నారు చాలామంది. చూడండి ఈరోజు ఎందుకంటే డిఎస్సిలో జాబ్స్ అనేవి ఒక్క రోజులో ఒకటి కూడా సరే మిస్ అయిపోతే మనకు అవకాశం ఉండదని చెప్పేసి ఉద్దేశంతో చేసినటువంటిది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు చేసి ప్రతి ఒక్కరు తెలియజేసుకోవడం ఇట్లాంటి సంబంధించిన వీడియోస్ ఏవైతే ఉన్నావో ఇంకా సమాచారం ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉందో ప్రతి ఒక్కరికి తెలియజేసే మార్గం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.